నమస్తే. నేను డాక్టర్ కపిల స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో కంటి చూపు మెరుగవ్వడానికి పాటించాల్సిన సూచనలు తెలుసుకుందాము. నార్మల్‌గా కంటి చూపు మెరుగవ్వడానికి సమతుల్యమైన ఆహారం చాలా అవసరము. సమతుల్య ఆహారము అంటే న్యూట్రియంట్ బ్యాలెన్స్ డైట్. అంటే మన కంటికి వైటమిన్ ఏ, సి, ఈ చాలా ఉపయోగకరము. వైటమిన్ ఏ ఆకుకూరల్లో మెంతి కూర, మునగాకు కూర, పాలకూర ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే కంటి చూపు మెరుగవుతుంది. పండ్లల్లో నారింజ, స్ట్రాబెర్రీ, మామిడి పండు, ఆమ్లాలో వైటమిన్ సి ఎక్కువుంటుంది కాబట్టి మన కంటి కండరాలకి పటుత్వం అనేది ఏర్పడుతుంది. మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ చేపల్లో ఎక్కువుంటుంది కాబట్టి కంటి పొడి పారకుండా అంటే కంటి డ్రైనెస్ రాకుండా చూస్తూ ఉంటుంది. సో, మనము ఇంకా ఆ కాయగూరలు చూసుకున్నట్లయితే క్యారెట్, స్వీట్ పొటాటో మరియు గుమ్మడికాయల్లో బీటా క్యారోటిన్ ఎక్కువుంటుంది. అది మన కంటి రక్త కణాలకి చాలా ఉపయోగకరము. సో, మనము ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే రక్త ప్రసరణ ఎక్కువయ్యి కంటి చూపు మెరుగవుతుంది. కంటి చూపుకి ఈ మెరుగవ్వడానికి ఐ కేర్ ఎక్సర్‌సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 20 రూల్ అనేది పాటించాలి. ప్రతి ఈ అంటే వీలున్నప్పుడు 20 మినిట్స్ 20 అడుగుల దూరంలో నిట్టూరుగా అలాగే 20 సెకండ్స్ అట్లా చూసినట్లయితే కంటి చూపు మెరుగవుతుంది. దాంతో పాటు కంటి ఎక్సర్‌సైజెస్ పైన చూడడం, కింద చూడడం, సైడ్‌కి రైట్, లెఫ్ట్ చూసి క్లాక్ వైస్ డైరెక్షన్స్‌లో ఇలా కళ్ళు తిప్పడము, యాంటీ క్లాక్ వైస్‌లో ఇలా కళ్ళు తిప్పడము, అలాంటియి గంటకి 3 నిమిషాలు వీలైనంత వ్యవధిలో అంటే పని చేస్తున్నప్పుడు మధ్యలో ఎప్పుడు వీలైతే అప్పుడు గంటలో 3 నిమిషాలు అలా చేస్తూ ఉండాలి. సో, మనకి కంటి చూపు మెరుగవుతుంది. దాంతో పాటు రోజువారీ బాదం మిల్క్ వారానికి 2, 3 సార్లు తీసుకోవాలి. మరియు క్యారెట్ జ్యూసు ప్రొద్దున, సాయంత్రము కంపల్సరీ తీసుకున్నట్లయితే కంటి చూపు మెరుగవుతుంది. దాంతో పాటు ధనియాలు, సోంపు, స్పటిక కలిపి ముద్దలాగా చేసుకొని అది నీళ్ళల్లో ప్రొద్దున, సాయంత్రం తీసుకున్నట్లయితే కంటి చూపు కూడా చాలా తేలిగ్గా కనిపిస్తూ ఉంటుంది. రోజువారీ పాలు ఖచ్చితము. సో, ఇలాంటి డైట్ పాటించినట్లయితే కంటి చూపు మెరుగవుతుంది. దాంతో పాటు డాక్టర్ పర్యవేక్షణలో కాల్కేరియా ఫాజ్, ఫైజోసిక్ స్టిగ్మా లాంటి మెడిసిన్స్ చాలా ఉపయోగకరము. మరియు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.